వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 43 సర్గః. సాతం సంప్రేక్ష్య శుశ్రోణి కుసుమాన్యపచిన్వతి హైమరాజతవర్ణాభ్యాం పార్శ్వాభ్యాముపశోభితం. ప్రహృష్టాచానవద్యాంగీ మృష్టహాటకవర్ణిని భర్తారమభిచక్రంద లక్ష్మణంచాపి సాయుధం. ఇంకా ఈ సర్గలో సీతాదేవి ఆ మాయాలేడి యొక్క మోహములో పడటము, ఆ జింకను తీసుకురమ్మని చెప్పి, ఆ బంగారు జింకను తీసుకురమ్మని చెప్పి రామచంద్రుణ్ణి పంపించడానికి ప్రయత్నించడము. మరి ఇక్కడ లక్ష్మణస్వామి చాలా వివేకంతో చాలా మంచి మాటలు చెబుతాడు. ఇవన్నీ కూడా మనకు ఈ సర్గలో వస్తాయి. మరి రామచంద్రమూర్తి కూడా అన్ని శాస్త్రములు వేదములు అన్నీ చదివినటువంటి వాడు. ఆయన లోకజ్ఞానంలో కానీ శాస్త్రీయ జ్ఞానంలో కానీ ఆయనను మించినటువంటి వాడు లేడు అని అంటారు కదండి. మరి బంగారు జింక ఎక్కడైనా సృష్టిలో ఉంటుందా? మరి అటువంటి జింక కోసం అని చెప్పి ప్రయత్నించడం ఏమిటి అని అంటే వెంటనే అంటాం మనం, ఏమండి సీతాదేవి అడిగింది కాబట్టి అలా చేశాడు అని చెప్పి. ఇక్కడ రాముని యొక్క ఉద్దేశ్యం సీతాదేవి యొక్క ముచ్చట తీర్చాలి, సీతాదేవి ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇవ్వాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. పైగా సీతాదేవి మాటను రామచంద్రుడు ఎప్పుడూ కూడా కాదనలేడు. అందుకని అది మాయా జింక అయినా లేకపోతే స్వతసిద్ధంగా ఉన్న జింక అయినా సరే సీతాదేవి అడిగింది కావున దానిని తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాడు. అయితే దానివల్ల అనర్థం జరుగుతుంది అనే ఊహ అక్కడ కలగలేదన్నమాట. అంతే తప్ప రాముడికి ఆ మాత్రం తెలియదా అని చెప్పి అనుకోవటం పొరపాటు. అందుకనే సీతయాస్త్వేకనాథాయ పూరయిష్యన్ మనోరథం మాయామృగం యోనుయయౌ శ్రీరామం తముపాస్మహే అని చెప్పి పెద్దలు కూడా అలాగా సీతాదేవి కోరిక కోసమని చెప్పి, ఆమె ముచ్చట తీర్చడం కోసమని చెప్పి మాయా జింక వెనకాల పరిగెత్తి వెళ్ళినటువంటి ఆ రామచంద్రుణ్ణి మనల్ని అనుగ్రహించుగాక, అటువంటి రామచంద్రుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని కూడా ఆయనని కీర్తిస్తారు. ఎందుకు అంటే భార్య యొక్క ముచ్చట తీర్చడమే తన ప్రథమ కర్తవ్యంగా భావించాడు కావుననే ఆ విధంగా వెళ్ళాడు అని చెప్పి. సరే, ఇక్కడ ప్రకృతంలో చూసినట్లయితే మరి సీతాదేవి పుష్పములను కోసుకుంటూ తన కన్నుల ముందు అలాగ చిత్ర విచిత్రమైనటువంటి చేష్టలతో తిరుగాడుతున్నటువంటి ఆ జింకను చూసింది. చూసి అనవద్యాంగి మృష్టహాటకవర్ణిని. అనవద్యాంగి అంటే ఎటువంటి దోషములు లేకుండా సమస్తమైనటువంటి శుభకరమైనటువంటి సాముద్రిక లక్షణములతో కూడినటువంటి ఆ సీతాదేవి ఆమె ఇంకా మృష్టహాటకవర్ణిని అని అన్నారు. శుద్ధమైనటువంటి మేలిమి బంగారపు ఛాయతోటి సీతాదేవి యొక్క శరీరం అలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలా బంగారు ఛాయతో ప్రకాశించేటటువంటి ఆ సీతాదేవి ఆ జింకను చూస్తూ ఆనందంతో అలా నవ్వుతూ ఉంటే ఆమె యొక్క సౌందర్యము ఆ తేజస్సు ఎంతో గొప్పగా ఉన్నాయట. అటువంటి ఆ సీతాదేవి కుసుమాని అపచిన్వతి, పుష్పములను కోస్తూనే హైమరాజత వర్ణాభ్యాం పార్శ్వాభ్యాం, పూర్తిగా అంటే బంగారుమయంగాను అదేవిధంగా వెండి చుక్కలతోటి ఉన్నటువంటి ఆ జింకను, అంటే ఆ ప్రక్క భాగములన్నీ కూడా జింకకు అలా బంగారు వర్ణంతో వెండి చుక్కలతోటి కనిపిస్తూ ఉన్నటువంటి ఆ జింకను, ఉపశోభితం ప్రకాశిస్తున్నటువంటి ఆ జింకను చూచి సంప్రేక్ష్య ప్రహృష్ట, హృష్ట అంటేనే ఆనందించింది అని చెబితే సరిపోతుంది. కానీ ప్రహృష్ట అంటే ప్రకర్షేణ. ఏమిటి అక్కడ ప్రకర్షము అంటే ఆ జింకను చూస్తూ ఉంటే తన్మయత్వంతో తనను తాను మర్చిపోయేంతటి పారవస్యాన్ని పొందుతున్నది, రోమాంచితమయ్యేంతటి
ఆ ఆశ్చర్యము ఆనందము కలుగుతున్నాయట. అలాగా ఎంతో ప్రహర్షంతో మిక్కిలి సంతోషంతో ఆ జింకను చూచి అదే సంతోషంతో వెంటనే ఆయుధాన్ని ధరించినటువంటి లక్ష్మణుణ్ణి, అలాగే భర్తారం తన భర్త అయినటువంటి రామచంద్రమూర్తి అంటే ఆయుధాన్ని ధరించి ఉన్నటువంటి రాముణ్ణి పిలిచింది. అలాగే లక్ష్మణుణ్ణి కూడా పిలిచి ఆ జింకను చూపించడానికి పెద్దగా సీతాదేవి వారిద్దరినీ కూడా పిలిచిందనమాట. చక్రంద అని అన్నారంటే పెద్దగా అరిచింది, ఏమండి జింక వచ్చింది చూడండి అన్నట్లుగా. అలాగా రామచంద్రమూర్తిని అదేవిధంగా ఆ విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి జింకను చూపించాలని లక్ష్మణుని కూడా, లక్ష్మణస్వామిని కూడా సీతాదేవి పెద్దగా పిలిచింది. పిలిచేటప్పటికీ వాళ్ళు ఇలా సీతాదేవి పిలవగానే వచ్చేశారు. తయాహూతౌ నరవ్యాఘ్రౌ వైదేహ్య రామలక్ష్మణౌ వీక్షమాణౌ తు తం దేశం తదా దదృశతుర్మృగం. సీతాదేవి పిలిచిన వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఇక హడావిడిగా పరుగు పరుగున అక్కడికి వచ్చేసారనమాట. వైదేహ్య ఆహూతౌ సీతాదేవి చేత పిలువబడినటువంటి నరవ్యాఘ్రౌ పురుషశ్రేష్ఠులైనటువంటి పురుషోత్తములైన తౌ రామలక్ష్మణౌ ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తం దేశం వీక్షమాణం ఆ ప్రదేశాన్ని దూరం నుంచే చూసుకుంటూ, అంటే ఏమైంది అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని దూరం నుంచే పసిగడుతూ అలా చూస్తూ దగ్గరికి వచ్చి తం మృగం దదృశు ఆ మాయాజింకను బంగారు లేడిని వాళ్ళు అక్కడ చూశారు. చూసిన వెంటనే సీతాదేవి యొక్క ఆనందాన్ని చూశారు. రాముడు ఆమె సీతాదేవి ముఖంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూస్తూ రాముడు కూడా ఆనందిస్తూ ఉన్నాడు. అయితే లక్ష్మణుడు చూడండి, ఈ సందర్భంలో లక్ష్మణుడు ఆ జింకను చూసిన వెంటనే శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమేవైనం అహం మన్యే మారీచం రాక్షసం మృగం. చూడండి ఎంత వివేకంతో, ఎంత యుక్తియుక్తంగా లక్ష్మణస్వామి ఆలోచించి చెప్పాడు. సీతాదేవేమో ఆశ్చర్యంతో రోమాంచితమయ్యే ఆనందంతో చూస్తూ పిలిచింది. రాముడేమో సీతాదేవి యొక్క ఆనందాన్ని చూస్తూ ఈయన పరవశంలో ఉన్నాడు. ఆ జింకను చూశాడు, జింకను చూస్తూ సీతాదేవిని చూస్తున్నాడు. లక్ష్మణస్వామి ఆ జింకను చూసిన వెంటనే మాత్రం ఆయన పరవశాన్ని పొందటమో ఆనందాన్ని పొందటమో కాదు, ముందు అనుమానాన్ని పొందాడు. ఆయన అనుమానించి లక్ష్మణుడు తం దృష్ట్వా శంకమాన ఆ బంగారు జింకను చూచి శంకిస్తూ అనుమానిస్తూ రామమబ్రవీత్ రాముడితో అంటూ ఉన్నాడు, అన్నయ్య అహం ఏనం మృగం రాక్షసం తం మారీచమేవ మన్యే. నాకు ఈ మృగాన్ని చూస్తూ ఉంటే, ఈ జింకను చూస్తూ ఉంటే మారీచుడేమో అన్న అనుమానంగా ఉన్నది, మారీచుడనే నేను అనుకుంటున్నాను అని అన్నాడు. అదేమిటి, జింకను చూసిన వెంటనే లక్ష్మణుడు ఏ మారీచుడే అని ప్రత్యేకంగా అనుకోవడంలో ఉద్దేశం ఏమిటి? పైగా ఏదో ఒక రాక్షసుడు అనుకోవచ్చు కదా అని అంటే, ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి కరుణతో కూడినటువంటి 14,000 మంది సైన్యము కూడా రాముడి చేతిలో హతులయ్యారు. ఆ విషయం తెలిసిందే. పైగా మరో విశేషం ఏమిటి అంటే, ఇలా జింక రూపంలో మారీచుడు ఈ దండకారణ్యంలో తిరుగాడుతూ అక్కడ ఉన్నటువంటి మహర్షులను, అదేవిధంగా దగ్గరకు వచ్చినటువంటి జంతువులను కూడా తింటున్నాడు. వారినే కాదు, రాజులను కూడా, వేటాడటానికి వచ్చే రాజులను కూడా భక్షిస్తున్నాడు అనే విషయం కూడా మరి కర్ణాకర్ణిగా లక్ష్మణుడికి తెలిసింది. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, మృగరూపంలో బంగారు జింకగా ఉన్నటువంటి వాడు కావున అన్నయ్య ఇతన్ని చూస్తూ ఉంటే మారీచుడు అనే నాకు అనుమానం కలుగుతున్నది, కావున ఈ రూపంలో ఉన్నటువంటి వాడు మారీచుడే అయి ఉంటాడు అని అంటూ తర్వాత చెబుతున్నాడు. ఎందుకు అలాగే అనుకుంటున్నాను అంటే, చరంతో మృగయాం హృష్టా పాపే నోపాధినా వనే అనేన నిహతా రాజన్ రాజానః కామరూపిణ. అన్నయ్య రామచంద్ర, రాజన్ రామచంద్ర ప్రభో, హృష్టా మృగయాం చరంతః రాజానః ఆనందంతో ఈ దండకారణ్యంలోకి వచ్చి వేట అనే క్రీడతోటి ఆనందించాలి అని చెప్పి వచ్చినటువంటి ఎంతోమంది రాజులు కామరూపిణ అనేనా తన ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని ధరించేటటువంటి ఈ మారీచుని చేత ఉపాధిన కపటంతో మాయతోటి
వారిని మోసగించి మరి వనే నిహతాహ, ఈ మారీచుడు వారందరినీ రాజులందరినీ కూడా మట్టుబెట్టాడు, వధించేసి వారిని భక్షించేశాడు. ఇలాగా ఈ వనంలో జింక రూపంలో తిరుగుతూ తన ఈ వనానికి వచ్చినటువంటి రాజులను, అలాగే ఈ వనంలో ఉండేటటువంటి కొంతమంది మహర్షులను, అలాగే నీరు త్రాగేటటువంటి నదీ తీరాల్లో ఉంటూ అక్కడికి వచ్చేటటువంటి ఇతర జంతువులను కూడా ఇతడు భక్షిస్తున్నాడు అనే విషయం నాకు తెలిసినది. కావున ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ బంగారు జింక సామాన్యంగా లేదు, పైగా విచిత్రంగా ఆశ్చర్యజనకంగా ఉన్నది. కావున ఈ జింక రూపంలో ఉన్నటువంటి వాడు మారీచుడే అయి ఉంటాడు. ఈ రూపంతోటే మోసగించి ఎంతో మందిని చంపేశాడు వాడు అని అంటూ, తస్య మాయా విదో మాయా మృగరూపమిదం కృతం భానుమత్పురుష వ్యాఘ్ర గంధర్వపుర సన్నిభం. ఈ బంగారు జింక యొక్క మారీచుని యొక్క మాయ ఎలా ఉంటుందని అంటే, కొన్ని సందర్భాల్లో మనం ఆకాశంలో గమనించినట్లయితే తెల్లనైనటువంటి మేఘములతోటి అనేక భవంతులు, అదేవిధంగా అనేకమైనటువంటి ఆకారాలతో మనుషుల రూపంలోనూ, అదేవిధంగా భవంతుల రూపంలోనూ, చెట్ల రూపంలోనూ అనేకమైన ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఏదో నగరములాగా, ఒక ఊరులాగా ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. అదంతా కూడా ఆ మేఘములతో ఏర్పడినటువంటి ఆ ఆకారం అది. దానిని గంధర్వ నగరం అని అంటారు. ఆకాశంలో అలా మేఘాలతోటి ఒక పట్టణంలాగానో ఊరులాగానో కనిపిస్తే దాన్ని గంధర్వ నగరం అని చెప్పి అంటారు. మరి ఆకాశంలో ఉండే ఆ గంధర్వ నగరం మేఘాలతో ఏర్పడినది శాశ్వతంగా ఉంటుందా? ఉండదు కదా. ఎంతసేపు అయితే కనిపించిందో అంతలోనే గాలికి మాయమైపోతుంది, మరలా కనిపించదు. అలాగా మరి ఈ రాక్షసుని యొక్క మాయ కూడా పురుషవ్యాఘ్ర, పురుషశ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, మాయావిదహ తస్య మాయా, మాయలు చేయటంలో ఎంతో నేర్పరి అయినటువంటి ఆ మారీచుని యొక్క ఈ మాయ ఎలా ఉన్నది అంటే, ఎలా ఉంటుందంటే, భానుమతు గంధర్వపుర సన్నిభం, ప్రకాశవంతమైనటువంటి కాంతి కలిగినటువంటిదైన గంధర్వపురంలాగా, అంటే ఆకాశంలో మేఘములతో, తెల్లనైనటువంటి మేఘములతో ఏర్పడే ఒక పట్టణము వంటి ఆకారంలాగా ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా గంధర్వపురం అటువంటి గంధర్వపురంతో సమానమైనది అని. అలా ఆకాశంలో మేఘములతో ఏర్పడినటువంటి గంధర్వపురం ఇట్టే మాయమైపోతుంది. కనిపించినది అని చెప్పి రెండోసారి చూసేలోపే అది కనిపించకుండా పోతుంది. అలాగే మరి ఇక్కడ ఇదం కృతం, మారీచుని యొక్క మాయ కూడా అటువంటిదే. కావున ఇదేదో బంగారు జింక అని చెప్పి మనం ప్రలోభపడినట్లయితే, మోహపడినట్లయితే వెంటనే అది కనిపించకుండా మాయమైపోతుంది. కానీ మనం తద్వారా మోసపోయినటువంటి వారిమవుతాము. కావున ఈ కనిపిస్తున్నటువంటి ఈ బంగారు జింక మారీచుడే. అతని మాయలు చాలా దారుణమైనటువంటివి, కంటికి కనిపిస్తున్నట్లుగానే ఉండి అవి మాయమైపోతూ ఉంటాయి. అలాగే ఇతడిని మనం పట్టుకోవాలనుకున్నా సరే అది మాయమైపోతాడు, మనకు చిక్కడు. పైగా ఈ రాక్షస మాయను మనం ఉపేక్షించకూడదు అన్నట్లుగా జాగ్రత్తగా ఉండాలి అని లక్ష్మణుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. చెబుతూ, మృగోహ్యేవం విధోరత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాథ మాయైషాహిన సంశయ. ఇంత అందంగా జింక కనిపిస్తూ ఉంటే అది మారీచుడు అని చెప్పి నువ్వు ఎలా అంటావు? ఏమో, మనకు తెలియకుండా ఈ అడవిలో ఈ జింక ఇక్కడ ఉన్నదేమో, ఈనాడు మాత్రమే మనకు కనిపించి ఉండొచ్చు కదా. కావున దీనిని మాయా అని ఎందుకు అనుకోవాలి, ఎందుకు ఈ విధంగా అనుమానించాలి అని అంటే, దానికి లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు, జగతీనాథ, జగన్నాథుడమైనటువంటి ఓ రామచంద్ర, రాఘవ, జగత్యాం, ఈ లోకంలో ఎక్కడా కూడా రత్న విచిత్ర ఏవం విధ మృగ నాస్తి, రత్నములతోటి పొదగబడినట్లుగా ఎంతో చిత్ర విచిత్రంగా ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నటువంటి ఇటువంటి జింక ఈ లోకంలో లేనే లేదు. మీకు తెలియదా? అంత చదువుకున్నటువంటి వారు, అన్నీ తెలిసినటువంటి వారు కదా, ఇటువంటి బంగారు జింక యొక్క జన్మ ఎక్కడైనా ఉంటుందా?
ఈ లోకంలో ఎక్కడా లేనే లేదు. రాఘవ అంటే వివేకవంతులైనటువంటి ఉత్తములైనటువంటి రఘువంశములో జన్మించినటువంటి ఓ రామచంద్ర, ఈ లోకంలో ఎక్కడా కూడా ఇటువంటి జింక ఉండదయ్యా. మరి ఏమిటి ఎదురు కనిపిస్తున్నది కదా అంటే, ఏష మాయాహి, ఇదంతా కూడా మాయే, రాక్షసుల యొక్క మాయే, నసంశయ, ఈ విషయంలో సందేహమే లేదు అని చెప్పి అంటున్నాడు. చూడండి లక్ష్మణుడు ఎంత యుక్తియుక్తంగా ఆలోచిస్తూ ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడో. అన్నయ్య, ఆ కనిపించేటటువంటి బంగారు జింక అది మాయ తప్ప వాస్తవం కాదు, అందులోనిది మారీచుని యొక్క మాయే అని చెప్పి ఆయన చాలా నిక్కచ్చిగా సంశయం లేకుండా చెబుతూ ఉన్నాడు. చెబుతుంటే ఏవం బ్రువాణం కాకుత్స్థం ప్రతివార్య శుచిస్మిత ఉవాచ సీత సంహృష్ట చర్మణా హృతచేతన. శుచిస్మిత, చాలా నిర్మలమైనటువంటి నవ్వుతోటి ఉన్నటువంటి, చిరునవ్వుతో ఉన్నటువంటి ఆ సీతాదేవి, సీత ఏవం బ్రువాణం కాకుత్స్థం, ఈ విధంగా రామచంద్రమూర్తితోటి అన్నగారితో చెబుతున్నటువంటి, తన అన్నగారితో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి లక్ష్మణుడు, ఆ లక్ష్మణుని చూచి సీతాదేవి అంటే తన భర్త అయినటువంటి రాముడేమో ఆ ఆనందాన్ని, తన ముఖంలో ఆనందాన్ని ఆ జింకను చూస్తూ ఆనందిస్తుంటే, లక్ష్మణుడు మాత్రం ఆ జింకను అనుమానిస్తూ ఈ విధంగా రాక్షసమాయ అని చెబుతూ ఉన్నాడు. అందుకని ఇలా లక్ష్మణుడు రాముడితో చెబుతూ ఉంటే వెంటనే సీతాదేవి మధ్యలో అందుకుని అంటున్నది, హృతచేతన సంహృష్ట ఉవాచ చర్మణా హృతచేతన. ఆ జింక యొక్క చర్మాన్ని చూచి మనసు పరవశమైపోయింది సీతాదేవికి. అబ్బా, ఎంత బాగుంది ఆ జింక చర్మము, ఆ జింక చూడటానికి ఎంత అందంగా ఉన్నది, ఎంత ముద్దుగా ఉన్నది, ఎంత విచిత్రంగా ఉన్నది అని చెప్పి ఆ జింకను చూస్తూ దాని యొక్క ఆ చర్మ సౌందర్య శోభను చూస్తూ అలాగ మనసు పడినటువంటిదైన ఆ సీతాదేవి సంహృష్ట, మిక్కిలి ఆనందాన్ని పొందినదై ఉవాచ, ఈ విధంగా లక్ష్మణుడితోటి అంటూ ఉన్నదనమాట. అంటే లక్ష్మణుడు మాట్లాడుతున్నటువంటి మాటలను వారించి రాముడితోటి ఈ విధంగా అంటూ ఉన్నది, ఆర్యపుత్రాభిరామోసౌ మృగో హరతి మే మనః ఆనయైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి. సీతాదేవి రామచంద్రమూర్తిని ఇక జింక కావాలి అని చెప్పి అడిగింది. ఇక్కడ ఆర్యపుత్ర, స్వామి రామచంద్ర, అభిరామ అసౌ మృగ, ఎంతో ఆనందాన్ని, కొత్తదైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తున్నటువంటి ఈ జింక లేడీ మే మనహరతి, నా మనస్సుని దోచుకుంటున్నది, నా మనస్సుని ఆకర్షిస్తూ ఉన్నది, నా మనస్సుని పరవశింపజేస్తూ ఉన్నది. మహాబాహో, గొప్ప బాహుబల పరాక్రమ సంపన్నుడైనటువంటి ఓ రామ, నాథ, అంటే ఇక్కడ నువ్వు సామర్థ్యం కలిగిన వాడివి, దేనినైనా సరే సాధించగలవు, కావున ఈ జింకను సాధించడం నీకో పెద్ద పని కాదు అనే ఉద్దేశంతో ఇక్కడ మహాబాహో, గొప్ప బాహుబలం కలిగినటువంటి ఓ రామచంద్ర, ఏనం ఆనయ్య, అదుగో ఆ కనిపిస్తున్నటువంటి జింకను, బంగారు జింకను నా కోసం తీసుకురావయ్యా, నా క్రీడార్థం భవిష్యతి, మనం చక్కగా ఆడుకోవటానికి, ఆనందించడానికి, వినోదానికి ఈ జింక ఉపయోగపడుతుంది అని అంటూ ఆ జింక నాకు కావాలి, తీసుకురా స్వామి అని చెప్పి సీతాదేవి రామచంద్రమూర్తిని అడిగింది. ఇహాశ్రమ పదేస్మాకం బహవః పుణ్యదర్శనాః మృగాశ్చరంతి సహితాః శృమరాశ్చమరాస్తథా. ఇంకా అంటూ ఉన్నది, ఇహ అస్మాకం ఆశ్రమ పదే, ఈ ఆశ్రమం దగ్గర, మనం నివసిస్తున్నటువంటి ఈ ఆశ్రమం దగ్గరలోనే, ప్రదేశంలోనే పుణ్యదర్శనాః బహవః మృగాః, ఎంతో అందంగానూ శుభకరంగానూ కనిపించేటటువంటి అనేకమైనటువంటి జింకలు, శృమరాహ, అలాగే క్రూర మృగములు, అలాగే చమరాహ, తోకలూపుతూ అలా కుచ్చు తోకలు కలిగినటువంటి ఆ చమరీ మృగములు, ఇవన్నీ కూడా సహితాహ చరంతి, అన్నీ కలిసి
తిరుగుతూ ఉంటాయి. ఈ ఆశ్రమ ప్రాంతంలోనే రామచంద్ర ఎన్నో జింకలు, అదేవిధంగా కొన్ని క్రూర జంతువులు, మరికొన్ని చమరీ మృగములు ఇవన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి. వాటన్నిటినీ చూసి ఎప్పుడైనా అవన్నీ నేను కావాలని అడిగానా అన్నట్లుగా అంటూ ఇంకా అంటున్నది, వృక్షా పృషత సంఘాశ్చ వానరా కిన్నరాస్తథా విచరంతి మహాబాహో రూపశ్రేష్ఠ మనోహరా. మహాబాహో గొప్ప బాహువులు కలిగినటువంటి శ్రీరామచంద్ర స్వామి, రూపశ్రేష్ఠ చూడటానికి ఆకారంలో ఎంతో గొప్పగాను ఆనందాన్ని కలిగజేసే విధంగాను సుందరంగా ఉండేటటువంటి, మనోహర మనస్సును దోచుకునేటటువంటివైన ఆకర్షించేవైన, వృక్షాహ ఎన్నో ఎలుకబంట్లు, పృషత సంఘాశ్చ మచ్చలు కలిగినటువంటి చుక్కలు కలిగినటువంటి లేళ్ళు జింకలు ఇవన్నీ కూడా, వీటితో పాటుగా వానరాహ కోతులు, తథా కిన్నరాహ అదేవిధంగా ఇతర కొన్ని మృగములు కూడా ఎన్నో ఇక్కడ ఈ మన ఆశ్రమ ప్రాంతంలో విచరంతి తిరుగుతూ ఉన్నాయి అని చెప్పి. కిన్నరాహ అనగానే దేవతల యొక్క దేవతా జాతి విశేషం అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మాత్రం కిన్నరాహ అని అంటే కనుక ఆ మృగములలో హొయలు పోతూ అదేవిధంగా అందంగా కనిపించేటటువంటి ఆ లేడి జాతికి చెందినటువంటి మృగములు అని చెప్పి మనకు చెబుతున్నారు. అలాగా ఎన్నో రకాలైనటువంటి అందమైనటువంటి మృగములు, అలాగే ఎలుగుబంట్లు, అలాగే కోతులు, మనసును ఆకర్షించేటటువంటి మచ్చలతో ఎన్నో చుక్కలు కలిగినటువంటి జింకలు మొదలైనవన్నీ కూడా ఈ ఆశ్రమంలో తిరుగుతూనే ఉన్నాయి కదా. నచాస్య సదృశో రాజన్ దృష్టపూర్వో మృగఃపురా తేజసా క్షమయా దీప్త్యా యథాయం మృగసత్తమః. రామచంద్ర, మరి అవన్నీ కనిపించినప్పుడు కలగనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందం ఇదిగో ఈ జింకను చూస్తూ ఉంటే నాకు అంతటి ఆనందం కలుగుతున్నది. అవన్నీ కనిపించినప్పుడు వాటిని తీసుకురా అని చెప్పి నేను అడగలేదు కదా మిమ్మల్ని, కానీ ఈ జింకను చూస్తూ ఉంటే నాకు కావాలి అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. కావున తేజస క్షమయ దీప్త్య యథాయం మృగసత్తమః. ఈ మృగాన్ని చూస్తూ ఉంటే ఇంతకుముందు చూసినటువంటి ఆ జింకలు లేళ్ళు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి, మనసుకు ఆనందాన్ని కలుగజేసాయి, మనసును దోచుకునే విధంగా ఉన్నాయి, అంటే ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఆ మాట వాస్తవమే. కానీ తేజస ఈ జింక యొక్క వర్ణాన్ని బట్టి చూసిన, క్షమయ అంటే తొందరపాటు లేకుండా ధైర్యంగా మనం చూస్తున్నా సరే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నది. కావున దీని యొక్క ధైర్యాన్ని చూచిన, క్షమాగుణాన్ని చూచిన, అంటే అలా పరిగెత్తకుండా బెదరకుండా ఉన్నది. కావున ఈ జింక మనకు చాలా త్వరగా మచ్చిక అవుతుంది అనేది సీతాదేవి యొక్క ఉద్దేశ్యం. అందుకనే క్షమయ ఓర్పుతో ఇక్కడే తిరుగుతూ ఉన్నటువంటిది. దీప్త్యా ఆ శరీరపు కాంతి చేత తన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ ఆ ప్రదేశాన్ని కూడా ప్రకాశింపజేసే విధంగా ఉన్న యథా అయం మృగసత్తమః. ఇదిగో మన కన్నుల ముందు కనిపిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి జింక ఏదైతే ఉన్నదో, అస్య సదృశః మృగః నదృష్టపూర్వః, దీనితో సమానమైనటువంటి ఇటువంటి మృగాన్ని నేను ఇంతకు ముందు చూడలేదు. పురాణ దృశ్యతే, ఇకపైన కూడా ఇలాంటి మృగం ఉంటుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరములు ఈ వనవాసంలో గడిపినా కూడా ఎన్నో జింకలు ఎన్నో జంతువులను చూచి ముచ్చటపడ్డా, అదేవిధంగా ఆ మనసుని ఆకర్షించాయి. కానీ అసలు ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఇలాంటి మృగాన్ని, ఆ మృగాన్ని చూసినప్పుడు కలిగే ఇంతటి పరవశాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ నేను పొందలేదు. అసలు ఇటువంటి కాంతి, క్షమాగుణము, అటువంటి గొప్ప వర్ణము కలిగినటువంటి మృగము ఇంతకుముందు చూడలేదు. ఇకపైన కూడా మరొకటి ఉంటుంది అని చెప్పి నేను అనుకోవటం లేదు. ఇది చాలా విశేషమైనటువంటి మృగము అని చెప్పి అంటూ ఆ మృగం మీద సీతాదేవి ఎంతగా మనసు పడింది అనే విషయాన్ని ఇక్కడ రామచంద్రమూర్తికి తెలియజేస్తున్నట్లుగా ఆమె యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నది. ఇలాగా సీతాదేవి అడిగితే మరి రామచంద్రమూర్తి ఏమని సమాధానం చెప్పాడు, ఎలాగా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు, ఈ విశేషాలను
తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాం. సాతం సంప్రేక్ష్య శుశ్రోణి కుసుమాన్యపచిన్వతి హైమరాజతవర్ణాభ్యాం పార్శ్వాభ్యాం ఉపశోభితం ప్రహృష్టాచానవద్యాంగీ మృష్టహాటకవర్ణిని భర్తారమభిచక్రంద లక్ష్మణంచాపి సాయుధం తయాహూతౌ నరవ్యాఘ్రౌ వైదేహ్యా రామలక్ష్మణౌ వీక్షమాణౌ తు తం దేశం తదా దదృశతుర్మృగం శంకమానస్తు తం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ తమేవైనమహం మన్యే మారీచం రాక్షసం మృగం చరంతో మృగయాం హృష్టాః పాపేనోపాధినా వనే అనేన నిహతా రాజన్ రాజానః కామరూపిణా తస్య మాయా విదో మాయా మృగరూపమిదం కృతం భానుమత్పురుషవ్యాఘ్ర గంధర్వపురసన్నిభం మృగో హ్యేవం విధో రత్న విచిత్రో నాస్తి రాఘవ జగత్యాం జగతీనాథ మాయైషాహి న సంశయః ఏవం బ్రువాణం కాకుత్స్థం ప్రతివార్య శుచిస్మితా ఉవాచ సీతా సంహృష్టా చర్మణా హృతచేతనా ఆర్యపుత్రాభిరామోऽసౌ మృగో హరతి మే మనః ఆనయైనం మహాబాహో క్రీడార్థం నో భవిష్యతి ఇహాశ్రమపదేస్మాకం బహవః పుణ్యదర్శనాః మృగాశ్చరంతి సహితాః శృమరాశ్చమరాస్తథా వృక్షాః పృషతసంఘాశ్చ వానరాః కిన్నరాస్తథా విచరంతి మహాబాహో రూపశ్రేష్టా మనోహరాః నచాస్య సదృశో రాజన్ దృష్టపూర్వో మృగః పురా తేజసా క్షమయా దీప్త్యా యథాయం మృగసత్తమః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 43 సర్గే 12 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.